అందరికీ నమస్కారాలు। ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి లోకేష్ అన్న గారిని నేను కోరుకుంటున్నా। ఎందుకంటే పాపం రాష్ట్రంలో ఏమి పని పాట లేదు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు। అన్ని పనులు కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా అన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నారు। కాబట్టి ఈ రోజు వైసీపీ నాయకులకి ఏం చేయాలో అర్థం కాక ఇష్టం వచ్చినట్టు అవాస్తవాలు మాట్లాడుతూ తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ పిచ్చి పట్టినట్టు రోడ్ల మీద తిరుగుతూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ తిరుగుతున్నారు। ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏదైతే ఒక మెసేజ్ జగన్మోహన్ రెడ్డి గారు పైనుంచి ఏమి ఇస్తున్నారో తెలియదు, కానీ నిజంగానే ఇక్కడ వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక మెంటల్ హాస్పిటల్ పెట్టి వీళ్ళందరినీ దాంట్లో జాయిన్ చేపిస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది। ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పైన కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతూ ఏం మాట్లాడుతున్నారంటే, నేను చూసిన రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అమరావతి క్యాపిటల్ గా ఉండాలనుకుంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి, మావిగన్కి సపోర్ట్ చేయాలనుకుంటే వైసీపీ నాయకులకి ఓటు వేయండి అని చెప్పి మాట్లాడుతున్నాడు। అసలు అమరావతి మన రాజధానిగా మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో దాని గురించి మాట్లాడినప్పుడు 14-19 టైంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లేచి అసెంబ్లీలో మేము అమరావతిలో రాజధాని పెట్టడానికి అన్ని విధాలుగా మేము సహకరిస్తాము, మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు। మళ్ళీ ఇప్పుడు మాట మార్చి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రాజధాని పనికిరాదు, నాకు 3 రాజధానులు కావాలని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు। మళ్ళీ ఇప్పుడు లేదు 3 కాదు, ఎక్కడైతే నేను మావిగన్ అని చెప్పి అంటానో అక్కడ నాకు అమరావతి క్యాపిటల్ కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు। అసలు నిజంగాంటే ఈ వైసీపీ నాయకులు రాయలసీమలో ఉన్న వాళ్ళు రాయలసీమ ఎత్తుపోతులు అంటే అందరు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు। రాయలసీమకు అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు, రాయలసీమకి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అని। మరి నిజంగాంటే రాయలసీమ మీద అంత ప్రేమ ఉంటే అమరావతిలో ఒకవేళ క్యాపిటల్ కాదు అంటే మీ పార్టీ స్టాండ్ ఏమవ్వాలా? కర్నూలులో రాజధాని పెట్టాలని చెప్పి మాట్లాడాలా? ఎందుకు కర్నూలు గురించి ఎవరు మాట్లాడట్లేదు? రాయలసీమలో ఉన్న వైసీపీ నాయకులు రాయలసీమలో రాజధాని పెట్టమని ఎవరు అడగట్లా, కానీ వీళ్ళకి రాయలసీమ మీద ప్రేమ ఉందంట। ఎత్తుపోతుల పథకం గురించి మాట్లాడితే వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు। ఈ రోజు నిజంగాంటే రాయలసీమకు గాని రాష్ట్రానికి గాని నష్టం చేసి ద్రోహం చేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి। ఈ వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని ఈ విధంగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి 30-40 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కి లాగేసినారు। మళ్ళీ ఈ రోజు ఒక మంచి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వము ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా పరిశ్రమలు తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి ఇబ్బందులు ఉన్నా కూడా రోడ్లు కాలువలు అన్ని విధాలుగా మనం ముందుకెళ్లి ఈరోజు పోటాపోటీ పడి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మనం ఉండాలని చెప్పి పెట్టుబడులు తీసుకొస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తారు। ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు, నా తండ్రిని చంపింది చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడతాడు, మా బాబాయిని చంపింది చంద్రబాబు నాయుడు చెప్పి మాట్లాడతాడు, ఇంకో రోజు వచ్చి మావిగన్ అంటాడు। నిజంగాంటే మెంటల్ స్టేటస్ ఆయన గురించి మాకు కూడా పాపం నాకు చాలా జాలేస్తుంది। ఎక్కడ ఆయనకి మెంటల్ స్టేటస్ ఇబ్బంది పడుతున్నాడో ఏంటనేది డౌట్ వస్తుంది। అందుకే ఆయన ఏదైతే ఆయన మెంటల్ ఇల్నెస్ వైసీపీ నాయకులు వాళ్ళందరూ కూడా అంటించినట్టున్నారు। అందుకే ప్రతి ఒక్క నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా వైసీపీ